Hi everyone, this is Surya Fante. Currently I'm a PhD student at IIT Kanpur. సో నేను ప్రాబిలిటీ మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసాం. సో నేను మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసి నేను ఎక్సైజ్ స్టార్ట్ చేసిన సెకండ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సో వీ కంప్లీటెడ్ దిస్ ఎక్సైజ్ మాట. ఓకే, సో ఈ ఎక్సైజ్ కంప్లీట్ చేసాం. సో వీ కంప్లీటెడ్ అదర్ కాన్సెప్ట్స్ ఆల్సో. సో మిగతా కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ చేసి వీఆర్ లైక్ మనం ఎక్కడ ఉన్నాం లైక్ ఈ అన్ని కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ స్టార్ట్ చేసాం ఎక్సర్సైజ్ 14.2. ఎక్సర్సైజ్ 14.2 స్టార్ట్ చేసి ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లం దాకా కంప్లీట్ చేసాం. సో నో విల్ స్టార్ట్ ఫ్రమ్ సిక్స్త్ ప్రాబ్లం. సో సిక్స్త్ ప్రాబ్లం ఏంటి? ఏ 4 men and 6 women on a city council. On the city council, if the one council member is selected for a committee at random, how likely it is women అన్నాడు. ఓకే, మొత్తం నలుగురు 4 men ఉన్నారు. 4 men 6 women మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 10 అంతే కదా. మొత్తం 10 మంది ఉన్నారు కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 10 మాట. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 10. సో వాడు అడుగుతుంది ఏంటి? హౌ లైక్లీ ఇట్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఎ ఉమెన్ అంటున్నారు. సో ఉమెన్ రావడానికి హౌ లైక్లీ అంటున్నారు. సో 4 men 6 women కాబట్టి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 ఛాన్సెస్ ఎంత ఉంది? 6 members ఉమెన్. సో 6/10 అదే కదా ఆన్సర్. నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఎంత ఉమెన్ రావడానికి? 6/10. 3/5 ప్రాబిలిటీ ఉమెన్ రావడానికి ఛాన్స్, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వన్ యాజ్ ఉమెన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఏ ఫేర్ కాయిన్ టాస్డ్ 4 times. సో ఒక ఫేర్ కాయిన్ 4 times టాస్ చేశారు. సో పర్సన్ విన్ 1 rupee ఫర్ ఈచ్ హెడ్, లూజ్ 1.5 rupee ఫర్ ఈచ్ టైల్ టర్న్స్ అప్. సో ఫేర్ కాయిన్ 4 times టాస్ చేస్తే సో పర్సన్ ఒక్కొక్క హెడ్ కి ఒక్కొక్క రూపీ ఎర్న్ చేస్తాడు. -1.5 rupees లూజ్ అవుతాడు, +1 ఫర్ హెడ్, -1.5 ఫర్ టైల్ మాట. సో ఫ్రమ్ ద శాంపుల్ స్పేస్ క్యాలిక్యులేట్ హౌ మెనీ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ మనీ దట్ వన్ కెన్ ఆఫ్టర్ 4 టాస్. సో డిఫరెంట్ కేసెస్ ఏమేమి ఉంటాయి? సో వెన్ 4 టాస్ చేశారు కాబట్టి 4 heads కావచ్చు కదా. 4 heads టాస్ చేస్తే 4 heads వస్తే 4 into 1 rupee అంటే మొత్తం +4 rupees ప్రాఫిట్ ఉంటుంది. సపోజ్ 3 heads 1 tail వచ్చింది అనుకో, అంటే 3 into 1 minus 1 into 1.5. సో 1.5. సో ఇది 1.5 మాట. సో 3 heads. ఇప్పుడు 2 heads 2 tails వచ్చినాయి అనుకో, అంటే 2 into +1 plus 2 into -1.5. సో 2 minus 3, సో -1. దీనికి -1 అంటే -1 అంటే మీనింగ్ 1 rupee లాస్. ఓకే, 4 heads 3 heads 1 tail, 2 heads 2 tails. సో 1 head 3 tails వచ్చినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? 1 into +1 rupee plus 3 into -1.5. సో 1 minus 4.5. సో -3.5 rupees లాస్, అంటే 3.5 rupees లాస్. వన్ 4 tails, మొత్తం 4 tails వచ్చినాయి అనుకో, అంటే ఏంటి? 4 into -1.5 అంటే -6, అంటే 6 rupees లాస్ మాట. సో 7th. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు 8th క్వశ్చన్ మాట. 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 3 coins are tossed once. 3 coins టాస్ చేశాడు ఒకేసారి. ఫైండ్ ద ప్రాబబిలిటీ. సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 heads. 3 coins టాస్ చేశాడు కదా. సో ఇందాక పాస్ట్ క్వశ్చన్ లో మనం ఏం చేసాం? మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని వచ్చినాయి మొత్తం? లైక్ 7th క్వశ్చన్ లో మనకి మామూలుగా హెడ్ 3 heads ఒక టైల్, హెడ్ టైల్, ఒక హెడ్ 3 tails, మొత్తం అన్ని టైల్స్. సో ప్రాబిలిటీ వీడేమన్నాడు క్వశ్చన్ లో? లైక్ ఫేరింగ్ ఏ టాస్క్ కాయిన్ ఫర్ ఈచ్ హెడ్, ఫైండ్ ద శాంపుల్ స్పేస్, హౌ మెనీ డిఫరెంట్ వేస్ యూ కెన్ క్యాలిక్యులేట్
ఆఫ్టర్ 4 tosses ద ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ అమౌంట్ ఆఫ్ దిస్ అమౌంట్. సో మనకి ఎన్ని ఒక్కొక్క అమౌంట్ వచ్చింది కదా, ఇదేమో ఫస్ట్ ఏంటి 4 heads వస్తే 4 rupees గెయిన్. ఓకే, దీనికి 1 rupee లాస్ కాదు. 3 heads 1 tail అప్ అయితే 1.5 rupee గెయిన్. 2 heads 2 tails అయితే 1 rupee లాస్ -1. 3 tails 1 head అయితే -3.5 rupees లాస్. 4 tails అంటే -6 rupees లాస్. సో ఇది కదా. సో మొత్తం శాంపుల్ స్పేస్ ఎంత 2/4 16 ఉంటాయి. 16 అంటే హెడ్ అని ఇలాగా. సో హెడ్ టైల్ అని, లేకపోతే హెడ్ టైల్ అని, టైల్ హెడ్ అని. సో ఇలా అన్ని కాంబినేషన్, ఇది ఒక 2 ways, ఇది 2 ways, 2 ways, అలాగా 6 కాంబినేషన్స్ ఉంటాయి. సో 6 కాంబినేషన్ లో సో హెడ్ మొత్తం 4 rupees ఎన్నిసార్లు రావచ్చు, ఒకసారి కదా రావచ్చు. సో 1/16 ప్రాబిలిటీ దాన్ని. కానీ 3 headలే ఎన్నిసార్లు రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, టైల్ హెడ్ టైల్ రావచ్చు. ఈ టైల్ ఫస్ట్ వచ్చి మొత్తం హెడ్ల ముందు రావచ్చు, హెడ్ టైల్ హెడ్ రావచ్చు, హెడ్ టైల్ హెడ్ రావచ్చు. అంతే కదా. సో 4 ఇలాంటి అంటే 1.5 rupees అలాంటి 4 రావచ్చు అవుట్ ఆఫ్ 16. సో దాని ప్రాబిలిటీ ఎంత 4/16, 1/4 ప్రాబిలిటీ. సో దీని 1/4 ప్రాబిలిటీ, దీని 1/16 ప్రాబిలిటీ. హెడ్ టైల్. సో 2 heads 2 tails ఏం రావచ్చు, హెడ్ టైల్ ఇలా రావచ్చు, హెడ్ టైల్ ఇలా రావచ్చు. 2 heads 2 tails కదా, టైల్ హెడ్ ఇలా రావచ్చు. సో ఇంకేం ప్రాబిలిటీస్ ఉన్నాయి, టైల్ హెడ్ టైల్ రావచ్చు, హెడ్ టైల్ హెడ్ రావచ్చు. సో 1 2 3 4 5 ఇంకే రావచ్చు. హెచ్ అయిపోయింది, టీటీహెచ్ ఎక్కడైనా ఏందో టీటీహెచ్ ఇది కూడా రావచ్చు. సో మొత్తం 6 వచ్చినాయి అవుట్ ఆఫ్ 16 లో. సో దాని ప్రాబిలిటీ ఎంత అప్పుడు 6/16 అంటే 3/8 మాట. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. సో ఇలాంటి ప్రాబిలిటీ హెడ్ టైల్ ఎలా రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, టైల్ టైల్ రావచ్చు, హెడ్ టైల్. సో టైల్ హెడ్ టైల్ రావచ్చు, ఇలా రావచ్చు. సో దీనికి ఎన్ని ఉన్నాయి మొత్తం మళ్ళీ 3.5 దానికి, మొత్తం మన దానికి మళ్ళీ 4 ఉన్నాయి, 4 ways. సో ఈ 4 ways మొత్తం 16 ways కదా శాంపుల్ స్పేస్. దీని ప్రాబిలిటీ 1/4. సో నెక్స్ట్ 6 rupees లాస్ రావడానికి ఓన్లీ 1 way ఉంది, 1/16. దాని ప్రాబిలిటీ 1/16. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్తే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 8 లో లైక్ 3 coins are tossed once. సో 3 coins టాస్ చేశారు. ఓకే, సో అరెస్ట్ చేస్తున్నా. సో అరెస్ట్ చేసాను. సో 3 coins టాస్ చేశాడు. సో 3 coins are tossed once. Find the probability of getting 3 heads. సో 3 coins టాస్ చేస్తే 3 coins కి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, హెడ్ అవ్వచ్చు, హెడ్ టైల్ అవ్వచ్చు, హెడ్ టైల్ హెడ్ అవ్వచ్చు, టైల్ హెడ్ అవ్వచ్చు, హెడ్ టైల్ అవ్వచ్చు, టైల్ హెడ్ టైల్ అవ్వచ్చు, టైల్ హెడ్ అవ్వచ్చు, టైల్ అవ్వచ్చు. సో 1 2 3 4 5 6 7 8 మొత్తం శాంపుల్ స్పేస్ 8. సో శాంపుల్ స్పేస్ 8 మాట. సో ఇప్పుడు మన ప్రాబిలిటీ 3 heads రావాలంటే మన ప్రాబిలిటీ ఎంత, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, 3 heads ఒకటే కదా. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 8. సో 1/8 ఏంటి ప్రాబిలిటీ. 2 heads రావాలంటే 1 2 3, దాని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 2 heads రావడానికి 3, టోటల్ ప్రాబిలిటీ 8. సో 3/8 ప్రాబిలిటీ. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 8. అట్లీస్ట్ 2 heads మినిమం అట్లీస్ట్ ఉండాలి. సో 1 2 3 4. సో 4 మాట. 2 కన్నా 3 కన్నా ఎక్కువ ఉండదు. సో దానికి ఫేవరబుల్ ఏమో 4, టోటల్ నెంబర్ ఆఫ్ 8. సో 1/2 ప్రాబిలిటీ దానికి. అట్మోస్ట్ 2 heads.
సో 1 హెడ్ ఉండొచ్చు, మ్యాక్సిమం 2 హెడ్స్ ఉండాలి. సో ఇది అవుతుంది. అట్మోస్ట్ అన్నాడు, ఉండకపోయినా పర్లేదు. 1 2 3 4 5 6 7 3 హెడ్స్ ఉండకూడదు. 7 ఉండొచ్చు, 7/8 ప్రాబిలిటీ. నో హెడ్, నో హెడ్ అంటే ఓన్లీ టైల్ కదా ఉంటాయి కదా, 1/8. 3 టైల్స్, 3 టైల్స్ కూడా ఓన్లీ ఒకటే కదా, 1/8. ఎగ్జాక్ట్లీ 2 టైల్స్. సో 1 2 3. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎగ్జాక్ట్లీ 3 టైల్స్, 3 మాట. 2 టైల్స్ 3/8 ప్రాబిలిటీ. నో టైల్, నో టైల్ అంటే ఓన్లీ హెడ్. సో అది 1/8. అట్మోస్ట్ 2 టైల్స్, అట్మోస్ట్ 2 టైల్స్ అంటే మాక్సిమం 2 టైల్స్ చేయొచ్చు. సో హెడ్ 1, 3 టైల్స్ చేయకూడదు. అట్మోస్ట్ 2 టైల్స్ అంటే 7 అన్నమాట. 7 ఫేవరబుల్, 7/8 ప్రాబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్ ఏంటి? ఇఫ్ 2/11 is the probability of event, what is the probability of event not A? సో 2/11 అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ అయితే, నాట్ ఏ అంటే ఏ కాంప్లిమెంటరీ ఏమవుతుంది? 1 - P of A అంటే 9/11 అనమాట. సో 9/11 is not A probability event, probability of it. A letter is chosen at a random from a word assassination నుంచి. సో అసాసినేషన్ వర్డ్ నుంచి లెటర్ చూస్ చేసుకున్నాం ర్యాండమ్. సో లెటర్ చూస్ చేసుకుంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 13 లెటర్స్ ఉన్నాయా ఇందులో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 లెటర్స్ ఉన్నాయి. టోటల్ శాంపుల్ స్పేస్ 13. సో అందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? IOU కదా, IOU 1 2 3. సో A1 2 సార్లు, 3 సార్లు A. సో IOI. సో 3 A's 2 I's 1 O. సో టోటల్ 6 ఓవెల్స్ ఉన్నాయి. ఆ 6 ఓవెల్, సో 13 ఏమో టోటల్ అవుట్కమ్స్, 6 ఏమో ఓవెల్ రావచ్చు. సో ఓవెల్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి? 6/13. కన్సోనెంట్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి? ఓవెల్ కానిది కన్సోనెంట్ కదా, సో 1 - 6/13. మిగతా కన్సోనెంట్ రావడానికి ప్రాబిలిటీ 7/13. సో 11th ప్రాబ్లం. ఇన్ ఏ లాటరీ ఏ పర్సన్ చూజెస్ 6 different natural numbers at a random from 1 to 20. సో పర్సన్ లాటరీలో 1 to 20లో ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ చూస్ చేసుకున్నాడు. ఇఫ్ దీస్ 6 numbers మ్యాచ్ విత్ ద 6 numbers ఆల్రెడీ ఫిక్స్డ్ బై ద లాటరీ కమిటీ. సో ఇఫ్ దీస్ 6 numbers మ్యాచ్ విత్ ద 6 numbers ఆల్రెడీ ఫిక్స్డ్ బై ద లాటరీ నెంబర్. సో ఈ 6 numbers లాటరీలో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటాయి మాట 6, దాంతో మ్యాచ్ అయితే హీ విన్స్ ప్రైజ్. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ప్రైజ్? సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ టు చూస్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20 ఏమవుతుంది? 20 numbers లో 6 numbers ని ఏ రకంగా చూస్ చేసుకోవచ్చు? 20C6 అంటే 20 factorial divided by 20 - 6 factorial into 6 factorial, అంతే కదా. సో 20 factorial divided by 12 14 factorial into 6 factorial. సో 20 factorial divided by 14 factorial అంటే 15 into 16 into and so on. 20 divided by 6 factorial 720. సో ఇది నియర్లీ మీ క్యాలిక్యులేషన్ 6 8 7. సో ఇన్ని వేస్ ఉంటాయి అన్నమాట. సో మీకు అర్థమవుతుందా లాటరీ కలగడం అంటే అంత ఈజీ కాదు. దేర్ ఆర్ 38,760 కాంబినేషన్స్ ఆఫ్ 6 numbers అన్నమాట. సో అందులో కాంబినేషనే కరెక్ట్ గా లాటరీ తగులుతుంది. సో అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఓన్లీ 1 కాంబినేషన్ ఈస్ ఫిక్స్డ్ బై లాటరీ కమిటీ. ఒక కాంబినేషన్ అంటే నీ ప్రాబిలిటీ ఎంత ఉంటుంది లాటరీ తగలడానికి? 1/38760. ఓకే. Check whether the following probabilities P of A and next question. Check whether the following probabilities P of A, P of B consistently defined. P of A is 0.5, P of B is 0.7. P of A intersection B is 0.6.
సో P of A plus P of B మైనస్ P of A intersection B. సో దీన్ని ఎలా చేస్తాం? P of A అనేది 0.5, P of B అనేది 0.6, P of A intersection B 0.6 ఇచ్చాడు. It is known that E and F are two events such that P of A and B anta. So 0.5, so 1.2 minus 0.6 is 0.6. 0.1. So P of A and B anta probability 0.6 matter. P of A and B. P of A and B 0.6, P of A intersection B 0.6 ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఇన్కన్సిస్టెన్స్, ఇది కన్సిస్టెంట్ కాదు. సో ఇది చూస్తే P of A and B, P of A and B ఏమో 0.8 ఇచ్చాడు. ఓకే, సో 0.8, 0.9 మైనస్ P of A intersection B. సో 0.9 minus 0.8. సో P of A intersection B 0.1 మాట. So P of A intersection B 0.1. So P of A intersection B is less than P of A and B. So ఇది కన్సిస్టెంట్ మాట. సో నెక్స్ట్ 13th క్వశ్చన్, fill in the blanks. సో P of A, P of B, P of A intersection B ఇచ్చాడు. సో P of A, P of B, P of A intersection B, P of A and B. సో మీకు ఆల్రెడీ P of A and B అంటే ఎంత? is P of A plus P of B minus P of A intersection B. Okay, P of A and B 1/3 plus 1/5 minus 1/15. So 8/15 minus 1/15. So 7/15. So next ఇక్కడ సేమ్ అదే ఫార్ములా, 0.35 plus P of B minus 0.25 is equal to 0.6. So 0.35 minus 0.1. So P of B is 0.6 minus 0.1 అంటే 0.5. P of B is 0.5. 7/15. So third one, P of A intersection B అంటే P of A plus P of B minus P of A intersection B is equal to P of A and B. So 0.7 is equal to 0.85 minus P of A intersection B. So 0.85 minus 0.7. So 0.15 matter. Probability. So next question, 14th question. So given P of A is 3/5, P of B is P of A or B ఇచ్చాడు. If A and B are mutually exclusive అంటే A and B are mutually exclusive అంటే P of A or B అంటే A and B is P of A plus P of B minus P of A intersection B. Mutual exclusive అంటే P of A intersection B 0 మాట, 5 ఎంటీ సెట్ ఏమి ఉండదు. సో P of A plus P of B మాట 3/5 plus 1/5. సో 4/5. Next 15th question. If E and F are the events, P of E is 1/4, P of F is 1/2, P of E and F is 1/8. Okay. E or F, P or E or F అంటే సేమ్ అదే ఫార్ములా. E or F is nothing but P of E plus P of F minus P of E intersection F. So P of E intersection F అంటే 1/8 ఇచ్చాడు. సో 1/4 plus 1/2 minus 1/8. 4, 3 minus 1/8. So minus 1/8. So minus 1/8 అయితే 8. 6 minus 1. So 5/8 మాట. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? P of not E and not F అంటే P of E complement intersection F complement. So E complement intersection F complement is E union F whole complement. So probability of E and E complement F complement is nothing but probability of E F complement matter. So it is nothing but 1 minus P of E union F. So P of E union F ఎంత వచ్చింది మనకి? 5/8 వచ్చింది. సో 1 minus 5/8 అంటే 3/8. Next question, 16th question.
if the events E and F are such that P not E not F are 0.25, state whether E and F are mutually exclusive. So it ఏమన్నాడు P not E or not F is 0.25. State whether E and F are mutually exclusive అన్నాడు. సో ఇది పాయింట్ F అంటే సో P of E intersection E F కాంప్లిమెంట్ is 0.25. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది P of E intersection F is 1 minus P of E intersection F complement. So 1 minus 0.25 అంటే 0.75. So P of E intersection F 0.75 is not equal to 0. So not equal to 5. So E and F are not mutually exclusive మాట. 17th question. So 17th question అంటే if A and B are such events, P of A 0.42, P of B is 0.48, P of A and B is 0.16. Okay. P of not A, P of not B, or P of A or B అన్నాడు. P of A or B అంటే ఏంటి? P of A union B. P of A union B అంటే P of A plus P of B minus P of A intersection B, A and B. So 0.42 plus 0.48 minus 0.16. So 0.9 minus 0.16. ఎంత 0.74 మాట. P of A intersection B. A of A union B, A or B అనేది 0.74. ఓకే, పాయింట్ is 0.74. P of not B అంటే P of B కాంప్లిమెంట్ అంటే 1 minus P of B. So 1 minus 0.48. So 0.52. P of A complement అంటే 1 minus P of A. So 1 minus 0.42. So 0.6. So 0.58 మాట A complement. Not A అంటే 0.58. 0.52. So in class 11 of a school, 40% of students study mathematics. So class 11 లో 40% of students study mathematics, 30% of student biology, 10% of class study both maths and biology. If a student is selected at a random from the class, find the probability that he will be studying mathematics or biology. So class 11 లో 40% people ఏంటి మ్యాథ్స్ అనేది ఏంటి స్టడీ మ్యాథమెటిక్స్ మాట. ఓకే, మ్యాథమెటిక్స్ 40%, P of A 40% అంటే 40/100 అంటే 2/5. బయాలజీ ఏమో 30%, సో 30/100, సో 3/10. 10% of class study both mathematics and biology. P of A intersection B ఎంత 10% అంటే 1/10. If a student selected at a random from find the probability he will studying mathematics or biology. So P mathematics A or B. So ఎంత అని అంటున్నాడు. P A or B అంటే P of A union B. నేను సెలెక్ట్ చేస్తే ప్రాబిలిటీ ఎంత అంటే P of A plus P of B minus P of A intersection B కదా. సో 2/5. So 4/10 plus 3/10 minus 1/10 అంటే 6/10 అంటే 0.6 ప్రాబిలిటీ ఉంటుంది ఐదర్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ చదువుతున్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ that is graded on basis of two examinations, the probability of randomly chosen student passing the first examination is 0.8. So entrance test that is graded on the basis of two examinations, the probability of random chosen student passing the first examination is 0.8. Probability of passing the second examination is 0.7. First examination 0.8, second examination anta 0.7 అన్నమాట. సెకండ్ ఎగ్జామినేషన్ బి అనుకుంటే 0.7. సో ఇంకేం ఇచ్చాడు, the probability of passing at least one of them is 0.95.
సో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంటే ఏదో ఒకటి పి ఏ ఆర్ బి అంటే ఏ ఆర్ బి అంటే ఏంటి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈస్ 0.95. సో the probability of passing at least one of them is what is the probability of passing both? So both రెండు ఏ ఇంటర్సెక్షన్ బి రెండు పాస్ ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. సేమ్ థింగ్ పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది 0.95, 0.8 ప్లస్ 0.7 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. So probability of P intersection B is equal to 1.5 minus 0.95. 0.50 minus 0.95. So 5. 14 minus 9. 0.55. So P of A intersection B is 0.55 mata. So one example pass ayyedi. Probability of passing both is 0.55. So next one, the probability that a student. Next question, probability that a student pass. So erase chese problem chedam. So probability that a student will pass the final examination both English and Hindi. సో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ప్రాబిలిటీ పాస్ అవడానికి ఆ ప్రాబిలిటీ అంతా 0.5 అంటున్నాడు. సో పి ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 0.5. ఏ అండ్ బి ఈస్ 0.5 మీన్స్ పి ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 0.5. సో ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ నైదర్. సో రెండు అంటే ఏ కాంప్లిమెంట్ అండ్ యూనియన్ బి కాంప్లిమెంట్ అండ్ పి ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈస్ 0.1. Okay. Probability of passing English examination P of A is 0.75. What is the probability of passing Hindi examination? So P of B anta antunnadu. Meeku already A union B complement ante telusu. A complement intersection B complement. So probability of A union B complement is probability of A intersection B intersection. Then probability 0.1 ఇచ్చాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుంది 1 మైనస్ 0.1 అవుతుంది. సో 0.9 మాట. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి 0.9. సో మీకు ఆల్రెడీ తెలుసు ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో రెండు పాస్ అవ్వడానికి ఛాన్స్ 0.5. సో మైనస్ 0.5. ఇది 0.75. ఏంది ఇంగ్లీష్ది 0.75 plus P of B is equal to union B 0.9 మాట. సో 0.9 plus 0.5 minus 0.75. ఓకే మైనస్ 0.25. 0.9 minus 0.25 అంటే 0.9 minus 0.25 0.65. So probability of passing Hindi exam is 0.65. So next question. So in a class of 60 students, 30 opted for NCC, 32 opted for NSS, 24 opted for NCC and NSS. So మొత్తం 60 స్టూడెంట్స్ లో 30 ఏమో NCC కి, 30 ఏమో NSS కి, 24 ఏమో both మాట. The probability. So one of these students selected random. Find the probability the student opted for NCC or NSS. So probability of opted for NCC అవుతుంది 60 స్టూడెంట్స్ లో 30 ఆప్ట్ ఏమో దానికి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ NCC కి అది అనుకుంటే అది హాఫ్ అవుతుంది అంతే కదా. NSS కి బి అనుకుంటే అది 32/60 అది 8/15 అవుతుంది. స్టూడెంట్స్ ఆప్టింగ్ ప్రాబిలిటీ ఏంటి ఏ అండ్ బి అండ్ ఏంటి ARB. సో ఇంటర్సెక్షన్ బి అది ఎంత అవుతుంది 24/60 అవుతుంది అంటే 2/5. సో ఇప్పుడు స్టూడెంట్ ఆప్టెడ్ ఫర్ NCC ఆర్ NSS అంటే NCC ఆర్ NSS అంటే ఏ యూనియన్ బి ఎంత అవుతుంది అంటే 30/60 ప్లస్ 32/60 మైనస్ 24/60 అంటే ఎంత అవుతుంది 30 ప్లస్ 32 62 మైనస్ 24 8 38/60. సో 19/30 ప్రాబిలిటీ.
So స్టూడెంట్ ఆప్టెడ్ ఫర్ ఎన్సిసి ఆర్ ఎన్ఎస్ఎస్ ఆర్ 19/30. స్టూడెంట్ సో రెండిట్లకి ఆప్ట్ చేయడం నైదర్ అంటే ఏమవుతుంది 1 minus 19/30. The probability who సో అది ఎంత అవుతుంది 1 minus 19/30. సో అది 11/30 అవుతుంది ప్రాబిలిటీ. సో స్టూడెంట్ ఆప్టెడ్ ఎన్ఎస్ఎస్ బట్ నాట్ ఎన్సిసి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అడుగుతున్నాడు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ ఎన్ఎస్ఎస్ ఆర్ నాట్ బట్ ఎన్సిసి. సో ఇది మొత్తం 30, ఇది 32, ఇది 24, మొత్తం బి అనేది 32. సో 30 లోంచి 24 తీసేస్తే అంత 8, 32 లోంచి 24 తీసేస్తే 32 లోంచి 24 తీసేస్తే 8, ఇది 6, ఇది 8. సో హూ ఆర్ ఆప్టెడ్ ఓన్లీ ఎన్ఎస్ఎస్ లోనే ఉన్నారు 8 members బట్ నాట్ ఎన్సిసి లో లేరు వాళ్ళు. సో 8, సో మొత్తం 60లో 8 ఓన్లీ ఎన్ఎస్ఎస్ లోనే ఉన్నారు, ఎన్సిసి లో లేరు. సో 8/60 ప్రాబిలిటీ అంటే 4. సో 2 30 times 2 4 times 2/15 ప్రాబిలిటీ అది. ఓకే, సో మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ అయిపోయిన మనకి. సో విల్ గో ఇంటూ మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, on her vacations, Veena visits 4 cities ABCD in a random order. What is the probability that she visits A before B, A before B and B before C, A first and B last, A first or second, A just before B? So 4 ఉన్నాయి కదా, దీనికి 4 ways, దీనికి 3 ways, మొత్తం 24 ways ఉంటాయి. సో శాంపుల్ స్పేస్ లో సో ABCD. సో ఫస్ట్ దేనికైనా 4 ఈ 4 ఛాన్సెస్ లో 4 ways ఉంటాయి. ఒకదాని విజిట్ అయిపోయిన నెక్స్ట్ ఓన్లీ 3 ఛాన్స్ ఉంటాయి, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. సో 4 ఫ్యాక్టోరియల్ అనమాట. సో 24 ఛాన్సెస్ ఉంటాయి, 24 ways ఉంటాయి విజిట్ లో. ఆ విజిట్ ఏంటి ABCD ADBC అన్ని. ఓకే, కన్సిడర్. సో ఎన్ని ఆ 24 ఛాన్సెస్ అనమాట. సో ఇప్పుడు లెట్ ద విజిట్ షీ A బిఫోర్ B. సో ఏ ముందు ఉండాలి. సో అలాంటివి ఏమున్నాయి, ఏ ముందు ఉన్నాయి కదా, ఇక్కడ బి కన్నా ముందు ఏ ఉందన్నమాట. సో అలాంటి ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఎంత, దాని ప్రాబిలిటీ 12/24. సో ఫేవరబుల్, మొత్తం ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 1/2. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ బిఫోర్ బి, బి బిఫోర్ సి. ఏ అనేది బి కన్నా, సో బి అనేది సి కన్నా ముందు. సో ఏబిసి ఆర్డర్ లో ఉండాలి. సో ఏబిసి, ఇది ఏబిసి, ఇదో ఏబిసి. అలాంటి 4 ఉన్నాయి అవుట్ ఆఫ్ 24. దాని ప్రాబిలిటీ 1/6. సో స్టూడెంట్స్ అడ్వైజ్ టు ఫైండ్ ద ప్రాబిలిటీ ఇన్ కేస్ ఆఫ్, ఈ కేసు ఏంటి, ఏ ఫస్ట్ బి లాస్ట్. సో ఏ ఫస్ట్ బి లాస్ట్. సో ఏ ఫస్ట్ బి లాస్ట్ ఏముంది చూద్దాం. ఏ ఫస్ట్ బి లాస్ట్ ఇది ఒకటి ఉంది 1. ఏ ఫస్ట్ బి లాస్ట్ ఇంకేముంది, ఇది ఒకటి ఉంది 2. ఏ ఫస్ట్ బి లాస్ట్, ఈ మొత్తం సి మాట ఫస్ట్. సో అలాంటి 2 ఉన్నాయి కదా మొత్తం 24 లో. దాని ప్రాబిలిటీ 1/12. ఏ ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్. సో ఏ ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ అంటే ఇది ఉంటది, ఇది ఉంటది. 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం 12 ఉన్నాయన్నమాట. ఏ ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉంటుంది. సో 12/24. దాని ప్రాబిలిటీ హాఫ్ అన్నమాట. ఓకే, ఏ జస్ట్ బిఫోర్ బి. సో ఏ జస్ట్ బిఫోర్ బి. సో ఇది ఒకటి ఉంటుంది 1 2. ఏ జస్ట్ బిఫోర్ బి, ఏకి ఏ తర్వాత బి, జస్ట్ బిఫోర్ బి ఉండాలి. ఇది ఒకటి ఏబి ఏబి, ఇది ఒకటే ఉంది. సో ఇది ఒక 3 ఏసి 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 ఏబి 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 ఏబిఏ ఉంది. ఏబి ఇది ఒకటి, ఇది ఒకటి. ఏ జస్ట్ బిఫోర్ బి ఇది ఒకటి, ఇది ఒకటి. సో 4 ఉన్నాయన్నమాట. 4/24. సో దాని ప్రాబిలిటీ 1/6. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రాబిలిటీ that when a hand of 7 cards is drawn from the well shuffled decks of 52 cards contains
ఆల్ కింగ్స్, 3 కింగ్స్, అట్లీస్ట్ 3 కింగ్స్. సో మొత్తం 7 కార్డ్స్, 52C7 మాట. సో 50 టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 52C7 పాసిబిలిటీస్. నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ విత్ 4 కింగ్స్ ఏముంటది? ఆల్ కింగ్స్ అయితే నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ విత్ 4 కింగ్స్ అంటే 4C4 ఇంటూ 48 ఇంటూ C3, మొత్తం 3 కింగ్స్. సో అదర్ 3 cards must be chosen from the rest of 48 cards. ఓకే, 4 కింగ్స్ ఏమో 4 కార్డ్ ని చూస్ చేసుకుని మిగతా అన్ని అదర్ 3 చూజన్ ఫ్రమ్ 48. నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ విత్ 4 కింగ్స్, ఆల్ కింగ్స్. సో ప్రాబిలిటీ 4C4 by 480 48C3 divided by 52C7. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 by ప్రాబిలిటీ చాలా తక్కువ, 1/7735. సో నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కింగ్స్ 3 కింగ్స్, 4 నాన్ కింగ్ కార్డ్స్ అంటే సో 4 ఉంటాయి కింగ్ కార్డ్స్, 4 లోంచి 3 తీయాలి, మిగతా 4 ఏమో 48 లోంచి తీయాలి. సో సేమ్ థింగ్, సేమ్ ఫార్ములా 9/1547. అట్లీస్ట్ 3 కింగ్స్ అంటే ఈ ప్రాబిలిటీ 4 కింగ్స్ ప్రాబిలిటీ రెండు యాడ్ చేస్తే మనకి అట్లీస్ట్ 3 కింగ్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ 11. సో ఇఫ్ ABC ఆర్ ద 3 events associated with the random experiment, then prove. సో ఇది ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో E ఈక్వల్ టు B యూనియన్ C అనుకుంటే A యూనియన్ B యూనియన్ C, అసలు A యూనియన్ B ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ E అయితే దీన్ని రాయొచ్చు కదా. ఇప్పుడు E అంటే ఏంటి మనకి? B యూనియన్ C కదా. సో B యూనియన్ C ని మళ్ళీ ఎలా రాయొచ్చు? ఇలా రాయొచ్చు కదా. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే A ఇంటర్సెక్షన్ E ఏమవుతుంది? సో P of E తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు, BC లో వచ్చి. సో B ఇంటర్సెక్షన్ E ఇంటర్సెక్షన్ అంటే A ఇంటర్సెక్షన్ B యూనియన్ C. సో దీన్ని ఇలా రాయొచ్చు కదా. సో దీని ప్రాబిలిటీ ఏంటి? మళ్ళీ యూనియన్ ని ఇలా రాయొచ్చు కదా దీన్ని. సో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి A ఇంటర్సెక్షన్ E ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా ఇది వస్తుంది అన్నమాట, ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. So in a relay race, 5 teams A, B, C, D, E. What is the probability of A, B, C finish first, second, third, respectively? So in relay race law, what is the probability of A, B, C first 3 to finish in any order, assuming all finishing orders are equally likely? So we consider sample space considering finishing orders of first 3 places. So 5P3 matter. Okay. 5 factorial by 5 minus 3 factorial. So 60 samples points. So each probability of 1/60. So first only ABC finish first, second, third respectively. There is only one finishing order is ABC. Okay. So then probability 1/60 అవుతుంది. So ABC are the first 3 finishers. There will be a 3 factorial arrangements for ABC. Therefore the samples points corresponding to this event is 3 factorial. So అది 3 factorial divided by 60. అంటే 6/60, అది 1/10 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేద్దాం. మిస్లీనియస్ లో ఫస్ట్ ఏంటంటే ఏ బాక్స్ కంటైన్స్ 10 రెడ్ మార్బుల్స్, 20 బ్లూ మార్బుల్స్, 30 గ్రీన్ మార్బుల్స్, 5 మార్బుల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆల్ బ్లూ. సో టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్ 60, అందులో 5 తీయాలి, 60C5 అంతే కదా. 5 blue marbles can be drawn from 20 blue marbles. అదేమవుతుంది 20C5. సో 20C5 divided by 60C5 అనేది దాని ప్రాబిలిటీ ఆల్ బ్లూ అవ్వాలంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అట్లీస్ట్ 1 will be green. సో నెంబర్ ఆఫ్ వేస్ విచ్ డ్రాన్ మార్బుల్ ఈజ్ నాట్ గ్రీన్ అంటే మొత్తం 60లో 30 మార్బుల్స్ తీస్తాను, ఆ 30 రెడ్ నుంచి బ్లూ నుంచి తీసాం అనుకో 30C5. సో ప్రాబిలిటీ ఆఫ్ నో మార్బుల్ ఈస్ గ్రీన్ అగైన్ 30C5 డివైడెడ్ బై 60C5. సో అట్లీస్ట్ 1 గ్రీన్ ఉండాలంటే ఏంటి? అసలు గ్రీన్ లేని ప్రాబిలిటీ తీసేస్తే 1 minus 36 by 60C5 తీసేస్తే గ్రీన్ లేని ప్రాబిలిటీ వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్, 4 cards are drawn from the well, shuffle deck of 52 cards. What is the probability of obtain the 3 diamonds and 1 spade? So 4 drawn card from 52 cards. So number of ways into 50 is 52C4. Okay.
వాట్ ఈస్ ద ప్రాబిలిటీ obtaining 3 diamonds అండ్ 1 spade? 3 diamonds రావాలంటే మనకి 13 diamonds ఉంటాయి, 13 spades ఉంటాయి. సో 13C3 నుంచి 13C1 డివైడెడ్ బై 52C4 అనేది ప్రాబిలిటీ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ డై హ్యాస్ ఎ 2 faces. A die has a 2 faces, each number 1, 3 faces, each number 2, 1 face with number 3. If die is rolled once, determine the P of 2, P of 1, 3, 1 not 2, P not 3. P of 2 అంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎంత 6 ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫేసెస్ విత్ నెంబర్ 2 ఎంత 3 కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ 2 ఎంత అప్పుడు 3/6, 1/2. సో ప్రాబిలిటీ ఆఫ్ 1 or 3 అంటే నాట్ 2 అనే కదా, నాట్ 2 అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ 2. సో అది ఆల్రెడీ హాఫ్ వచ్చింది, 1 మైనస్ హాఫ్ అంటే హాఫ్. నెంబర్ ఆఫ్ ఫేసెస్ విత్ 3 అంటే ఒకటే ఉంది కదా, సో అది 1/6 అన్నమాట ప్రాబిలిటీ. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ 3 అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ 3, సో అది 1 minus 1/6 అంటే 5/6. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ లాటరీ 10,000 tickets are sold and 10 equal prizes are awarded. What is the probability of not getting a prize if you buy a 1 ticket, 2 ticket and 10 tickets? సో 10,000 tickets ఉన్నాయి, నెంబర్ ఆఫ్ prizes ఏమో 10 అవార్డ్ చేశారు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైజ్ ఎంత, 10 divided by 10^4, 10,000. సో 1/1000 అనేది ప్రాబిలిటీ. ఫర్ నాట్ గెట్టింగ్ ప్రైజ్ కి ఎంత ప్రాబిలిటీ, 999/1000 not getting. If you buy 2 tickets, so if you buy 2 tickets, then number of tickets not awarded is, if you buy 1 ticket, number of tickets not awarded is 10,000 minus 1 kada, and then 4 9s. So 49C2 divided by, if you buy 2 tickets, if you buy 1 ticket, probability of getting prize 1/1000, not getting prize 999/1000. 2 tickets ante number of tickets not awarded is 10,000 minus 10, so 999/0. So for not getting prize 999/0 C2 divided by 10,000 C2. Okay, if you buy the 10 tickets buy just the 999/0 C10 divided by 10,000 C10 as probability. So next question. Out of 100 students, 2 sections 60 and 40 are formed. If you and your friend among the 100 students, so what is the probability? So number of willingness selecting 2 students, మీద సెలెక్ట్ చేయడానికి 100 2 ways ఉంటాయి. ఓకే, number of ways in which both of us enter into same section అంటే 4C2 plus 6C2, ఇద్దరు ఆ సెక్షన్ లో ఈ సెక్షన్ లో ఎంటర్ అవ్వచ్చు కదా. ఇది 2 ways. ప్రాబిలిటీ ఆఫ్ ఎంటరింగ్ ద సేమ్ సెక్షన్ ఏమవుతుంది, డివైడెడ్ బై 100C2 అవుతుంది. ఇద్దరిని ఒకే 100 లో, సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు 17/33 వస్తుంది. డిఫరెంట్ సెక్షన్ ఎంటర్ చేయడానికి ఏముంది, జస్ట్ 1 minus 17/33 చేస్తే డిఫరెంట్ సెక్షన్ ఎంటర్ అవడానికి ప్రాబిలిటీ ఉంటుంది, నియర్లీ హాఫ్ ఆఫ్ ప్రాబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్. If 3 letters are dictated to 3 persons and an envelope is addressed to each of them, the letters are inserted into envelopes at random so that each envelope contains exactly 1 letter. Find the probability at least 1 letter in its proper envelope. So 3 letters ఉన్నాయి. Okay, E1, E2, let L1, L2, be the 3 letters. E1, E2, E3 be the corresponding envelopes respectively. There are 6 ways to inserting 3 letters into 3 envelopes. అంతే కదా. They are follows. So 3 letters 3 envelopes ఉన్నాయి. సో 6 ways ఉంటాయి. L1, E1 కాంబినేషన్. ఓకే, L2, L1, E2, L1, E3. ఓకే, సో దేర్ ఆర్ 4. సో ఈ కాంబినేషన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. లైక్ L1, E1, L2, E3, L3, E2, L2, E2, L1, E3, L3, E1. ఓకే, L3, E3. సో ఈ కాంబినేషన్స్ L1, E1 అన్నా కానీ L2, E1. సో ఈ కాంబినేషన్స్ లో different ways inserting. There are 6 ways of inserting 3 letters into 3 envelopes. Okay, so as follows. So ఇలా
So there are only 4 ways in which the at least one letter inserted in proper envelope. So ఇందులో ఎన్ని వేస్ ఉంటాయి? E1 L1 E1 L2 E2 L3 E3. సో ఎన్ని వేస్ ఉంటాయి ప్రాపర్ గా ఇన్సర్ట్ చేయడానికి? L1 4 వేస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ 4 వేస్ మొత్తం 6 వేస్ లో ఇన్సర్ట్ చేయొచ్చు. లైక్ L1 E1 L2 E3 L3 E2 ఆర్ L2 E2 L1 E3. సో ఈ కాంబినేషన్ L3 E1 L3 E3 L1 E2 సో L2 E1 ఆర్ L1 E1 L2 E2 L3 E3. సో దెర్ ఆర్ 4 ప్రాపర్ వేస్ మాట ఇన్సర్ట్ చేయడానికి, కానీ 6 వేస్ ఉంటాయి. L1 E2 L2 E3 L3 E1. సో L1 E3 L2 E1 L3 E2. సో మొత్తం 6 వేస్ లో 4 వేస్, there are 4 ways at least one letter is inserted in a proper envelope. So 4/6 అనేది probability మాట 2/3. So next question, from a and B are 2 events such that P of A and P of B ఇచ్చాడు, A intersection B ఇచ్చాడు, P of A and B ఇచ్చాడు. సో P of A and B మీకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా. P of A and B అంటే P of A plus P of B minus P of A intersection B. సో ఈ 3 వాల్యూస్ ఇచ్చాడు, P of A and B వస్తుంది. P of A కాంప్లిమెంట్ B కాంప్లిమెంట్ అడిగాడు అనుకో, ఓకే, ఈ దానికి కూడా ఫార్ములా తెలుసు, A కాంప్లిమెంట్. సో P of A plus P of B complement minus P of A intersection B complement. So P of A complement B complement అంటే 1 minus P intersection of A. సో A intersection B. సో A intersection B మీకు తెలుసు 1 minus 0.35. సో మిగతా ఇట్లా కూడా కనుక్కోవచ్చు అలాంటి ఫార్ములాలు యూస్ చేసి. P of B complement అంటే మీకు ఆల్రెడీ తెలుసు 1 minus P of B. P of A complement అంటే తెలుసు 1 minus P of A. సో ఈ ఫార్ములా యూస్ చేసి మీరు అన్ని కనుక్కోవచ్చు, ఇన్ వాల్యూస్ అన్ని. సో నెక్స్ట్ 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ 5 persons are selected to represent them in a managing committee. సో వాడు ఏమడుతున్నాడు, ఏ పర్సన్ is selected at a random from this group to act as a spokesperson. What is the probability of spokesperson either male over 35 years? సో over 35 years. So 35 years above ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లైక్ E is the event of spokesperson with male, F is the event spokesperson with age of 2/5. సో మేల్ అవడానికి ప్రాబిలిటీ, సో ప్రాబిలిటీ ఆఫ్ మేల్ అవడానికి ప్రాబిలిటీ అంత 3/5. ఓకే, ఎక్స్పీరియన్స్ 35 years above ప్రాబిలిటీ 2/5. సో P of E intersection F ఎంత? P of male order probability P of E intersection F is 1/5. So P of what ఏమవుతున్నాడు? P of E union F. సో రెండు కండిషన్ సాటిస్ఫై చేయాలండి. సో 3/5 plus 2/5 minus 1/5. సో 4/5 plus 2/5 minus 1/5. సో 4/5 ప్రాబిలిటీ. సో మేల్ అయ్యి 35 years above ఉన్న వాళ్ళ ప్రాబిలిటీ 4/5 మాట. సో if a 4-digit number is greater than 5000 and randomly formed a digit of 0, 1, 2, 3, 4, 7, what is the probability forming a number divisible by 5 when the digit is repeated? Repetition of digits is not allowed. So 4-digit number ఉంది, greater than 5000, left mode digit either 7 కానీ 5 కానీ ఉండాలి. సో the 3 remaining places అనేది can be filled with 0, 1, 3, 5, 7. Repetition of not allowed. సో టోటల్ నెంబర్ ఆఫ్ 4-digit numbers greater than 5000 ఎన్ని ఉన్నాయి? మొత్తం 249 ఉన్నాయి. అంటే ఎలాగా గ్రేటర్ దెన్ 5000? 2 into 5 into 5 into 5 into 5 minus 1 మాట. అంటే 250 minus 1 అంటే 249 digits ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ digits greater than 5000. So in this case 5000 cannot be counted, so 1 is subtracted. The number is divisible by 5 if the digit as its units place either 0 or 5. So units place digit 0 or 5 ఉండాలి. The total number of 4 digit greater than 5 divisible by 5 is
2 into 5 into 5 into 2 into -1. So అలాంటి 99 ఉన్నాయి. The probability of forming a number divisible by 5 and digits are repeated are, so 99 divided by 249. So 33 divided by 83 probability. When repetition is, digits are repeated, when repetition is not allowed, the 10,000 place can be filled with 2 digits, 5 and 7. The remaining 3 places can be filled with 4 remaining digits. The total number of 4 digit number greater than 5,000 is 2 into 4 into 3 into 2. So 48 ways. When the digit at the 1,000 place is 5, the units place can be filled with 0. So then tens and 100 place can be filled with the any two of the remaining digits. So దాని వల్ల ఏంటి, 4 digit number starting with 5 is divisible by 5 is 3 into 2 మాట, 6 ways. So when a digit is at 1,000 place, so when the digit at 1,000 place is 7, the units place can be filled with 0 or 5. The tens and 100 place can fill with any 2 digits remaining of 3 digits. And the 4 digit number start with 7 and divisible by 5 is ఎన్ని ఉన్నాయి అలాంటి 1 into 2 into 3 into 2. So 12 మాట. So total number of 4 digit number greater than 5,000 is divisible by 5 is 18. సో అన్ని ఎన్ని వచ్చినాయి, మొత్తం 48 లో 18 వచ్చినాయి అనమాట. సో అప్పుడు రిపిటేషన్స్ అలౌ కాకపోతే ప్రాబిలిటీ 18 by 48. It is nearly 3/8. Last question. The number lock of suitcase has 4 wheels, each labeled with the 10 digits 0 to 9. The lock opens with a sequence of 4 digits with no repeats. What is the probability of person getting the right sequence? So 0 to 9 అంటే మొత్తం 9 digits ఉన్నాయి, అంటే 10C4 chances. So each component 4 digits can be arranged in 4 factorial ways. So number of 4 digits with more repetitions is 10C4 into 4 factorial. So it is nearly 405040. Okay. So now the only one number can open the suitcase. So the probability anta 1/5040. So ఇది probability. So ఈ చాప్టర్ ఇక్కడితో ఎండ్ అయింది. So we will start a new chapter. Thank you. I am ending the session here.